ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క మే మాసంలో మనము పరిశుద్ధాత్మని యొక్క అనేక లక్షణాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు పరిశుద్ధాత్మ మార్గదర్శిగా, పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ యాజ్ ఎ గైడ్ అన్నటువంటి అంశం మీద ఈరోజు మనం వింటున్నాము. మన యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మని యొక్క పాత్రను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యము ప్రియులారా. మరి ఒక భక్తుడు ఏమంటున్నాడు అంటే, ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ గైడ్, హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. హెన్రీ బ్లాక్బీ అన్నటువంటి ఆయన పరిశుద్ధాత్మ మీ మార్గదర్శి, ఆయన మిమ్మల్ని సర్వసత్యములలోకి నడిపిస్తాడు. ఆ స్థిరమైనటువంటి మరియు నమ్మదగినటువంటి మార్గదర్శిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాత్ర ఉంటున్నది పిల్లలు. ఆ నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల యోహాను సువార్త 16-13 వచనం, 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. బట్ వెన్ హీ, చూడండి, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆయన ఒక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆయన కూడా ఒక వ్యక్తిత్వం. అది ఏదో అనుకోకూడదు ఇక్కడ. వెన్ హీ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. He will not speak on his own. He will speak only what he hears, and he will tell you what is yet to come. కాబట్టి ఇంగ్లీష్లో ఇంకా తేటగా ఉంటున్నది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. కాబట్టి అది ఒకటి మనం తెలుసుకోవాలా. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే నడిపించటం. ఈ గైడ్స్ మనల్ని సర్వసత్యంలోనికి. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ప్రియులారా, ఏది సత్యమో, పౌలు భక్తుడు అంటాడు, ఏది సత్యమో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి నిత్యమైనవో వాటి మీద శ్రద్ధ వహించమని చెప్తున్నాడు ప్రియులారా. వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ నోబుల్, వాట్ ఈస్ ప్యూర్, వాట్ ఈస్ హోలీ, థింక్ అబౌట్ దోస్ థింగ్స్, సెట్ యువర్ మైండ్ ఆన్ దోస్ థింగ్స్. కాబట్టి మనకు ఈ యొక్క సత్యమును తెలుసుకోవాలి అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎంతైనా అవసరం పిల్లలు. ఆయనే మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ నీడ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఆయనే మనకు మంచి డిజైన్మెంట్ ఇస్తాడు, మంచి ఆ సత్యములో పిల్లలు. ఇఫ్ యు నో ద ట్రూత్, బైబుల్ చెప్తుంది, నువ్వు సత్యమును తెలుసుకున్నాడు మీరు స్వతంత్రంలో బదులు. ఇఫ్ యు నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ నోయింగ్ క్రైస్ట్. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. కాబట్టి పిల్లలు ఆయనలో సత్యం ఉంటుంది. ఇదే నరుల సత్యాన్ని పక్కకు పోయి వేరే అనేక విధములైనటువంటి మార్గంలో వెళ్తున్నారు. అదే సత్యం అనుకొని, అదే సరైనటువంటి మార్గం. ఒకనికి సరైనది మార్గంగా కనపడను కానీ తుదకు అది మరణానికి దారితీస్తుందని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇది ఇక్కడ ఎంతో తేటగా సర్వసత్యములోనికి ఈ యొక్క గ్రీకు పదము సమస్త సత్యము అంటే యేసు వ్యక్తి గురించి మరియు ఆయన చెప్పిన మరియు చేసిన దాని యొక్క ప్రాముఖ్యత గురించి నిర్దిష్ట సత్యం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువే సత్యం.
ద థింగ్ ఈజ్ మరి యేసుని తెలుసుకోవటం. మరి ఆయన చెప్పిన యేసు ప్రభు వారు బోధించినటువంటి, ఈయన ఏదో వేరేది చెప్పడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యేసు ప్రభు వారు బోధించినటువంటివి అవే మరి తెలియజేయటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఆయన తనంతట తానుగా మాట్లాడాడు. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే ఆయన తనంతట తానే ఏమీ బోధింపక తన ఇది కాదు కానీ ఆయన నన్ను మహిమపరుస్తాడు. ఇంకా మరి 15-26 వచనంలో చూస్తే సత్వ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను 15:26 నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా చేసేటటువంటిది యేసు ప్రభుని వారిని గురించి. యేసు వారు వెళ్తున్నాడు, ఆరోహణ మౌతు చెప్పాడు, మరి నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెఫ్ట్ యూ అలోన్, లీవ్ యూ అలోన్. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళట్లేదు, మీకు ఆదరణకర్త. మరి సత్యంలో నడిపించటానికి, మీకు ధైర్యపరచటానికి, మిమ్మల్ని మరి ముందుకు నడిపించటానికి, స్ఫూర్తి ఇవ్వటానికి మరి ఆదరణకర్త. కాబట్టి ప్రియులారా, దీన్ని సాధించటానికి ఆయన అనేక విభిన్న మార్గాలను మరియు విభిన్న వరాలను ఉపయోగిస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు ఉంటున్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతులుగా ప్రియులారా అనేక తలాంతులనిచ్చి ఆ పరిశుద్ధాత్మతోటి శక్తితోటి దినాల్లో ఎంతో మంది ఎన్నో గొప్ప హీలింగ్ మినిస్ట్రీ ఉంటున్నది. మరి అనేక అభిషేకం పొంది ప్రియులారా పరిశుద్ధాత్మ చేత బాప్తీసం పొంది శక్తి పొంది ఎన్నో గొప్ప కార్యాలు. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఒకటే మీరు తెలుసుకోవాలి, ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా ఒకటే. అదేంటంటే యేసును వెల్లడించటం, టు ఎగ్జాల్ట్ క్రైస్ట్, టు ఎగ్జాంప్లిఫై క్రైస్ట్. యేసును మహిమపరచటం, ఆయనను వెల్లడిపరచటం, ఆయనను ప్రచురపరచటం. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే మరి పరిశుద్ధాత్మ చేత రైట్ స్పిరిట్ ఉంటుందా లేకపోతే ఈవిల్ స్పిరిట్ ఉంటుందా? When he is led by the right spirit, he will always exalt Christ. He will always try to show Christ. క్రీస్తు చెప్పినటువంటి వాదము మరి మనం కూడా ఈ లోకంలో క్రీస్తు యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క అనుచరులుగా, క్రీస్తును వెంబడించేటటువంటి వారిని చేయవలసిందల్లా కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ క్రీస్తు బోధించినట్టు చెప్తే అదే చాలు ప్రియులారా, నథింగ్ ఎల్స్. లెట్స్ ట్రై టు ఇమిటేట్ హిమ్ ప్రియులారా. కాబట్టి తర్వాత అంతేకాకుండా సర్వసత్యంలోనికి తనంతట తాను మాట్లాడడం, సత్యంలోనికి నడిపిస్తాడు. అంతేకాకుండా రాబోయే విషయాలను ఆయన మీకు చెప్తాడని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. 13వ వచనములో మరి తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రియులారా, ఎన్నో ఇంకా జరగాల్సినటువంటి ఉంటున్నాయి కార్యములు. మరి అవన్నీ కూడా కాబట్టి వాగ్దానం ఎన్నో ప్రామిసెస్ ఉంటుంది అన్ఫుల్ఫిల్డ్, వాటిని గురించి కానీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఫోర్త్ టెల్లింగ్ మరి ఇవన్నీ కూడా ఆ కొత్త ఆర్థిక వ్యవస్థ గురించి కానీ కొత్త రాబోతున్న ఎన్నో ఆ సంగతులు లేకపోతే ఈవెంట్స్, ఫ్యూచర్ ఈవెంట్స్ అవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అనేక మంది ఏ రీతిగా చెప్తున్నారు అంటే దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద స్పిరిట్. ఈరోజు మరి కొన్ని మంచి పరిశుద్ధాత్మని గురించినటువంటి పుస్తకాలు మా యొక్క ఈ లైబ్రరీలో షేర్ చేయటం జరిగింది పిల్లలు. కాబట్టి ఎన్నెన్నో వండర్ఫుల్ అవి చూస్తుంటే ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు, ఆండ్రూ ముర్రే మరి చాలా మంది భక్తులు పరిశుద్ధాత్మ దేవుని గురించి రాసి ఉంటున్నారు. వారు దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి, కాబట్టి అది చాలా ముఖ్యము. మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఇదేంటంటే మార్గదర్శకత్వం యొక్క స్వభావం. ఒకసారి గైడ్గా ద నేచర్ ఆఫ్ గైడెన్స్ అదేంటంటే ఆ పరివర్తన మార్గదర్శకత్వం. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్ గైడెన్స్. మనం తెలుసుకోవాల్సింది అంతకంతకు రూపాంతరం చెంది మారు మనసు సంపూర్ణంగా ఆయన యొక్క స్వరూపంలోనికి రావటం. పరిశుద్ధాత్మ మనల్ని మరి దేవుని సత్యాన్ని అర్థం చేసుకునేలాగా మరి ఆ సత్యముతో జీవించటానికి
అసత్యము పలకకుండా. The Holy Spirit leads us towards understanding and living out God's truth. దేవుని యొక్క సత్యం కోసం ప్రియులారా మనం నిలబడుతున్న వారం అంటున్నాం. అంతేకాకుండా నిర్ణయం తీసుకోవటంలో వివేచన. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిజర్న్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రియులారా ఈ యొక్క దినాలలో ఎంతగా ప్రియులారా మరి ఆ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి ఎంపికలు చేసుకోవటం, మేకింగ్ వైజ్ చాయిసెస్, వైజ్ డెసిషన్స్, జ్ఞానంతో మరి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ఒకవేళ వివాహం చేసుకోవటానికి అనుకోండి, ఇఫ్ యూ టేక్ ద రైట్ డెసిషన్, ఇఫ్ యు ఆర్ స్టాండ్ ఫర్మ్ ఆన్, నేను మరి స్పెసిఫిక్గా క్లియర్గా ఈ యొక్క దేవుని పరిచర్యలో నాకు ఎవరు సహాయంగా ఉంటారో అటువంటి వాడిని రైట్ పర్సన్ మరి మీకు మీ యొక్క అభిరుచులకు తగినటువంటి వారు, ఏదో వ్యామోహంతో బయట బాహ్యమైనటువంటి ఏయో మంచి ప్యాకేజ్, లేకపోతే మంచి ఉద్యోగము, లేకపోతే అందచందాలు, లేకపోతే మంచి ఫ్యామిలీ, ఇవి కాదు పిల్లలు. అంతరంగిక దేవుడు బాహ్యాన్ని చూడడు కానీ అంతరంగమైనటువంటి హృదయం పిల్లలు. ఈ బాహ్యమైనటువంటి ఏంటంటే అందము, అది వెంటనే పోతుంది. జాబ్లు కూడా అన్ని షేకీగా ఉంటున్నాయి ఈ దినాలలో. ఎంతో సౌండ్గా మంచిగా ఉన్నాయి అనుకుంటాం కానీ అంతలోకి మారిపోతున్నాయి పిల్లలు. కాబట్టి డోంట్ రిలై ఆన్ ద ఎక్స్టర్నల్ థింగ్స్, బట్ సంపూర్ణంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరు యోగ్యులు, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు దీనులు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు, వినయ విధేయతలు కలిగినటువంటి వారు, అటువంటి వారు తోడ్పాటు ఉన్నప్పుడు, అటువంటి వారు లైఫ్ పార్ట్నర్గా, జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు రియల్ యు ఆర్ గోయింగ్ టు సేవ్ ఇన్ ద సేఫ్ థింగ్ ప్రియులారా. చక్కగా ప్రియులారా మీ యొక్క యాత్ర, కుటుంబ యాత్ర, లేకపోతే దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా మరి సుమధురంగా ప్రియులారా ఎంతో చక్కగా మరి ముందుకు వెళ్ళటం అనేటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి నిర్ణయాలు తీసుకోవటంలో ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన మరియు లేఖనం ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించటానికి మరి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది పిల్లలు. అంతేకాకుండా గందరగోళంలో ఓదార్పు, కంఫర్ట్ అండ్ కన్ఫ్యూజన్, ఎన్నో రకాలుగా పిల్లలు కన్ఫ్యూజన్ అండి. మరి ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ రీతిగా జరిగిందో అర్థం అవ్వట్లేదు, గందరగోళ పరిస్థితులు పిల్లలు. మరి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది సేవకు సమర్పించుకొని వచ్చిన తర్వాత అక్కడ మరి ఆ ఫీల్డ్లో మరి ఎంతో డిఫరెంట్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది పిల్లలు. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత యాటిట్యూడ్స్ లేకపోతే అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎంతో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది, మిస్అండర్స్టాండింగ్స్, కన్ఫ్యూషన్, ఛాలెంజెస్ పిల్లలు. కాబట్టి అటువంటి అప్పుడు మరి స్పష్టత మరియు శాంతి అవసరం, క్లారిటీ అండ్ పీస్ పిల్లలు. మన యొక్క యేసు సమాధానకర్త అంటున్నాడు, మనల్ని గందరగోళ పరిస్థితుల్లో ఉంచేటటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల నిమ్మలత్వం, శాంతి, సమాధానాలు ఇచ్చేటటువంటి పోరాట సమయంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు దేవుని ఉనికి గురించి ఎంతో భరోసా ప్రియులారా ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ద హోలీ స్పిరిట్ రీఅష్యూర్స్ us of God's presence during struggles. ఒకవేళ ప్రియులారా ఆ స్ట్రగుల్స్లో ఉన్నట్లయితే, ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లయితే, దిక్కు తోచినటువంటి పరిస్థితిలో, ఆ భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా ఉన్నట్లయితే మీ జీవితాలను సంపూర్ణంగా సమర్పించి దేవునికి సమర్పించండి. తగ్గించుకొని పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు సర్వసత్యంలోనికి. జరగబోయేటటువంటి వాటి గురించి మీ యొక్క నిర్ణయాల్లో మరి ప్రభు మీకు సహాయం చేస్తాడు. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనం మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఓ గొప్ప నాయన, ఈ యొక్క ప్రభు క్రీస్తు ఆరోహణమైన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా ఓ ప్రభు ఇంకా తండ్రి సజీవుడు అయినటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు
అయ్యో మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. గందరగోళ పరిస్థితుల్లో తండ్రి ఆ యొక్క మరి నెమ్మలత్వం, శాంతి, సమాధానాలు ఇస్తాడు ప్రభు. అంతేకాకుండా ప్రభు ఆ యొక్క మిషన్ గొప్ప ఆజ్ఞను కూడా నెరవేర్చడానికి ప్రభు, ఫుల్ఫిల్లింగ్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ఫాదర్. తండ్రి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క మరి గందరగోళ పరిస్థితుల్లో ఎటువంటి మరి వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల విషయంలో కూడా ఎవరిని ప్రభు మరి నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరే సహాయం చేసి మీ యొక్క జ్ఞానం దయచి పరిశుద్ధాత్మతోటి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన ప్రభు ఎలాగ తండ్రి నా యొక్క జీవితంలో తండ్రి పశ్చాత్తాపంలో తండ్రి మరి ప్రార్థించినప్పుడు ఆ క్షణం అంతే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి పని చేయటం మొదలు పెట్టి ఉంటున్నాడు. తండ్రి ఎంచున్న ప్రతి ఒక్కరిలో కూడా మీ కార్యములు జరిగించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే యువర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ ద్వారా మీరు మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.